చూసారండి, ఇది మీరు చెరువు అనుకుంటున్నారేమో. చెరువు కాదు, మొన్నే ఉడిపుడిచాయండి. మొత్తం మునిగిపోయి ఒక చెరువులా తయారైంది. ఆ వానదేవుడేమో మా మీద కోపం, ఈ సూర్యభగవానుడేమో మాకు రావట్లేదు. ఇవాళేనండి కొద్దిగా ఎండ వచ్చింది. అది ఉడిచిందంతా మీకు కనిపిస్తుందా? అది ఉడిచారండి. ఆ ఉడిపించిందంతా మునిగిపోయింది. అది బతుకుతుందో లేకపోతే కుళ్ళిపోతుందో కూడా తెలియదండి. ఈ వాటర్ అంతా ఎప్పటికి లాగుతుందో, మరి ఈ ఉడిచిందంతా ఎప్పటికి పైకి లేస్తుందో. ఇలా ఉన్నాయండి మా రైతుల పాటలు. చూసారండి, మొత్తం చెరువుని తలపిస్తుందండి. ఈ పక్కన మిరప తోట వేసాం, దాన్ని చూస్తుంటే అది అలాగే ఉంది. ఈ వానలకు మిరప తోట కూడా కుళ్ళిపోయే సీజన్లో కనబడుతుందండి. ఇలా ఉందండి వ్యవసాయం. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, కొత్తగా వంగనారు పాతాం. ఇవాళే వర్షాలు తగ్గినాయి కదండి దిమ్మతో. మరి ఈ వంగనారు ఇలా పాతడం జరిగింది. మొక్కలు చూసారా, ఒక లైన్లో ఇలా పాతారు. ఇదంతా వంగనారండి. పచ్చిమిరపకాయ నారుకి అటు ఇటు గ్యాప్లో పాతడం జరిగింది. ఈ వంగనారండి ఇది. ఇదంతా వంగనారండి. చూడండి ఎలా పాస్తున్నారు. అటు ఇటు కూడా గ్యాప్గా ఉండి రెండు వైపులా వంగనారు పాతడం జరుగుతుంది.